ముందుగా పన్నీర్ ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న ఉల్లిపాయల్ని, అల్లం తెల్లుల్ని, అలాగే టమాటాల్ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులని, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పుని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు ఇలా కొద్దిగా వేగాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని, పచ్చిమిర్చిని, పాకుని కూడా వేసి ఇలా ఫ్రై అయ్యాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ని, పసుపుని, కారాన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ని వేసుకోవాలి. ఇలా పన్నీర్ క్యూబ్స్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ ని పోసుకోవాలి. ఇలా పోసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 4-5 నిమిషాలు మరి ఉడికించుకుంటే పన్నీర్ అనేది చూసారు కదండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.